నీ గుణములను విన్న తరువాత నిన్ను భార్యగా చేపట్టాలనేటటువంటి కోరిక నా కుమార్తె యందు కలిగినది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని అడిగాడు. తప్ప తన కుమార్తె గురించి గొప్పగా చెప్పుకోలేదు. దేవహూతి లాంటి సౌందర్యవతి సాధారణం ప్రపంచంలో. అటువంటి అందగత్తె మా అమ్మాయి చేసుకో అని బాహ్య సౌందర్యం గురించి చెప్పలేదు అసలు. నారదుడి వలన నీ గుణములను వినిది. నీవేమిటో ఆవిడికి తెలుసు. నీకు భార్యగా ఉంటే ఎలా ప్రవర్తించాలో తెలుసు. నీ గుణములను విని నీ గుణములకు ఆవిడ ఉప్పొంగింది. అందుకని నీకు భార్య కావాలనుకుంటోంది. అందుకని నువ్వు ఆవిడ్ని భార్యగా స్వీకరించమని చెప్పాడు. ఇప్పుడు అనుకూలత కలుగుతుంది. దేనివల్ల అనుకూలత కలిగేది? పైకి ఆయన 6 అడుగుల పొడుగండి, మీ అమ్మాయి పొడిగెంత? 4, 8. అబ్బే మా వాడికి వీడికి సరిపోదండి. ఏమిటి చేసుకుంటావు? పొడుగు కూర వండుకు తింటావా? పొడుగు పొట్టి, నలుపు తెలుపు, అన్ని అవయవాలు బాగున్నాయా బాగులేవా, తెల్లగా ఉందా నల్లగా ఉందా, ఇవన్నీ కూడా కాలగర్భంలో ఒకనాడు కలిసిపోయేటటువంటి విశేషాలు. మల్లెలు, జాజులు, వెలగలు, పెద్ద పెద్ద మారేడు చెట్లు, పెద్ద పెద్ద మామిడి చెట్లు, పెద్ద పెద్ద వేప చెట్లు, ఇటువంటి వాటితో కూడినదై మనం అరుణాచలం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఆ విరూపాక్ష గుహ దాటిపోయి స్కందాశ్రమం దగ్గరికి వెడితే అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది. ఆ చెట్టుని చూస్తే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ రమణులు వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇచ్చినప్పుడు కొంతమంది చుట్టూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎవరు బహుశా లేరు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు బోర్డు మాత్రమే చూస్తున్నారు. దిస్ ఈస్ ది ప్లేస్ వేర్ రమణ మహర్షి హ్యాస్ గ్రాంటెడ్ మోక్ష టు హిస్ బిలవ్డ్ మదర్ అని. సో ఆ గదిని మాత్రమే కొంతమంది చూస్తున్నారు. కానీ రమణ మహర్షి వాళ్ళ అమ్మగారికి మోక్షం ఇస్తున్నప్పుడు చూసిన దానివి నువ్వే. అప్పుడు చిన్న చెట్టుగా ఉన్నావు. ఆ తర్వాత ఇక్కడ ఈ స్కంధాశ్రమాన్ని ఇలా అందరూ చూడడానికి వీలుగా కడుతున్నప్పుడు నువ్వు ఉన్నావు. ఇప్పుడు మేము వచ్చి చూస్తున్నప్పుడు నువ్వు ఉన్నావు. ఇంతమంది యొక్క అనుభూతులను చూడడానికి సాక్షిగా ఉన్నదానివి నువ్వు ఒక్కదానివి. నీవే నిజమైన పరబ్రహ్మానివి అని నేను ఆ పెద్ద చెట్టుకి నమస్కారం చేస్తుంటాను అప్పుడప్పుడు స్కందాశ్రమంలో. అలాగా ఇన్ని రకాల చెట్లతో ఉంటే నిజంగా అది ఎంత పైకి వర్ణించడం కాదండి. మనం అంటే ఇవాళ చెట్టు అనేటటువంటి దాని అందం ఏమిటో మనకి ఏం తెలుసు అసలు? శబరిమలై వెడితే చూడాలి చెట్ల అందం అంటే ఏమిటో. ఇంతంత మానుతో 2 చేతులతో ఇలా కౌగిలించుకుందామంటే 2 చేతులు ఇంతకన్నా పట్టవు. అంత పెద్ద పెద్ద మానుతో ఉండి ఇక్కడ మనం నిలబడితే ఈ చెట్టు కొమ్మలు అక్కడ వరకు వ్యాప్తి చెంది సూర్యుడు ఎటు తిరిగినా సరే కిరణములు మాత్రం వచ్చి దాని మొదట్లో పడవు. అంత పెద్ద నీడతో కూడుకుని ఎన్నో కొన్ని వేల పక్షులకు ఆలవాలమైనటువంటి ఒక చెట్టు వంక మీరు చూశారనుకోండి, నిజంగా అదో పెద్ద జనతా అపార్ట్మెంట్ లా ఉంటుంది. అయ్య బాబోయ్ ఎంత బాగుందిరా ఈ చెట్టు అనిపిస్తుంది. అలాంటి చెట్లు, ఆ చెట్ల కల్లుకున్నటువంటి తీగలు, అందులో సరోవరాలు, అంత అందమైనటువంటి ఆశ్రమంలో కర్దమ ప్రజాపతి అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చునుంటే శ్రీమన్నారాయణుడు చెప్పినటువంటి రోజు రానే వచ్చింది. స్వయంభౌమనువు చేతిలో ధనస్సు పట్టుకుని రథం మీద తన భార్య అయిన శతరూపతోటి తన కుమార్తె అయినటువంటి దేవహూతితోటి వచ్చారు. వచ్చి కర్దమ ప్రజాపతి యొక్క దర్శనం చేశారు. చేసి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. కర్దమ ప్రజాపతి వయస్సులో చిన్నవాడు, స్వయంభౌమనువు పెద్దవాడు. కానీ జ్ఞానము చేత కర్దమ ప్రజాపతి పెద్దవాడు, స్వయంభౌమనువు చిన్నవాడు. అందుచేత కర్దమ ప్రజాపతి పాదములకు స్వయంభౌమనువు నమస్కరించాడు. నమస్కరించి సరసిజ గర్భుడు తనచే విరచితమైనట్టి వేద వితతుల నెల్లన్ ధరవెలయించుటకై బుధవర మింబుం తన ముఖంబు వలన సృజించెన్. ఇప్పుడు దేన్ని చెప్తున్నాడండి? పురుష సూక్తం చెప్తున్నాడు. బ్రాహ్మణోస్య ముఖమాసి బాహూరాజన్యకృత. యా చతుర్ముఖ బ్రహ్మగారు మొట్టమొదట వేదాన్ని తన నోటితో పలికి ఆ వేదాన్ని రక్షించడం కోసం, వేదాన్ని వ్యాప్తి చెయ్యడం కోసం తన ముఖమండలంలోంచి బ్రాహ్మణుల్ని సృష్టించాడు. అటువంటి ప్రజాపతులలో నువ్వు ఒకడివి. అటువంటి నీ పాదపద్మములకు వంగి స్వయంభౌమనువు నమస్కరిస్తున్నాడు అని నమస్కరిస్తే కర్దమ ప్రజాపతి సంతోషించి అన్నారు, మహారాజా నీ ధనస్సు చూస్తేనే భయం వేస్తుంది. అటువంటి రాజు నాకు చారులైనటువంటి వాళ్ళు రాజ్యంలో జరుగుతున్న విశేషాలు చెప్తారులే అని ఎక్కడో రాజధాని యందు కూర్చుని ఉండకూడదు. భూమండలమంతా పర్యటిస్తూ ఉండాలి. ధర్మాన్ని 4 చెరగులా స్థాపించడం కోసం ధనస్సు చేతపట్టి నువ్వు తిరుగుతున్నావు. చాలా సంతోషం కలిగింది. కానీ
ఇక్కడ ధర్మాన్ని స్థాపించడానికి ఏముంటుంది? తపస్సు చేసుకునే ఆశ్రమంలో నువ్వింత ప్రయత్నపూర్వకంగా భార్యతో కుమార్తెతో కలిసిన ఆశ్రమానికి వచ్చావంటే నువ్వు చెప్పవలసినది ఏదో ఉందని నేను అనుకుంటున్నాను. అది నువ్వు నిర్భయంగా ప్రకటముగా చెప్పవచ్చు. నీకేమీ బెంగలేదు అంటే లైన్ క్లియర్ చేశారు ఆయన. అందుకని ఒక ప్రజాపతి ఒక యోగి పురుషుణ్ణి పట్టుకుని మా అమ్మాయిని ఇస్తాను పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అసహ్యంగా ఉంటుంది. ఎందుకని నువ్వు మనస్సులో ఏ కోరికతో వచ్చావో అది చెప్పవచ్చు, నీకు భయం లేదు అన్నారు. అంటే ఆయన అన్నాడు, మహానుభావుడు కర్దమ ప్రజాపతి చూడండి ఎంత అందంగా అంటారో ఆ స్వయంభూమనువుని, దురిత స్వరూప పాటచ్చర పీడం పొందకుండ సకల క్షోణిన్ పరిపాలించుటకై మము అరవింద భవుండు భుజములందు సృజించెన్. ఈ మాటలు కర్దమ ప్రజాపతి చెప్తే ఆయన అన్నాడు, మా గొప్పతనం ఏమీ లేదండి ఇందులో, మేం మహారాజుల నిజమే, ధనస్సు చేత పట్టుకుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను. కానీ ఇవాళ స్వయంభవమనువు అనేటటువంటి పేరుతో ఈ భూమండలానికి అంతటికీ నేను అధినాథుడనై పరిపాలించగలుగుతున్నానంటే పరిపాలించగలిగిన శక్తి నాలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎంత గొప్ప మాట చెప్తున్నాడో చూడండి. అరవింద భవుండు భుజములందు సృజించెన్. మేము పరబ్రహ్మము యొక్క భుజములలోంచి బయటికి వచ్చాం. భుజములు శక్తి కేంద్రములు, ఇవి కార్యం చేస్తాయి, కర్మ చేసేటటువంటివి. కాబట్టి లోకరక్షణ చేతులతో చెయ్యాలి. అందుకని బాహూరాజన్యకృత, మేం ఈశ్వరుడు యొక్క బాహువులలోంచి వచ్చిన వాళ్ళం. అందుకని ఇది నా గొప్పతనం కాదు, నేను పరిపాలించి రక్షించగలుగుతున్నానంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం. అందుకే మమ్మల్ని భుజములలోంచి సృష్టించాడు. వాళ్ళు చూడండి, వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఏవి మాట్లాడినా అన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఈశ్వరుణ్ణి అనుసంధానం చేస్తూనే వస్తాయి. ఇప్పుడు స్వయంభవమనువు తన కూతురునిచ్చి వివాహం చేస్తానని చెప్పాలి. ఆయన ఎంత అందంగా మాట్లాడాడంటే, నాకు 3 కుమార్తెలు, అందులో ఇప్పుడు నాతో వచ్చినటువంటి పిల్లని దేవహూతి అని పిలుస్తారు. ఈ దేవహూతి నీకు తగినటువంటి సౌశీల్యము కలిగినటువంటిది. ఎందుచేత కలిగినది? నారదుడు మా అంతఃపురానికి వచ్చినప్పుడు కర్దమ ప్రజాపతి యొక్క గుణ విశేషములను వర్ణించి చెప్పేవాడు. నీ గుణములను విన్న తరువాత నిన్ను భార్యగా చేపట్టాలనేటటువంటి కోరిక నా కుమార్తె యందు కలిగినది. అందుచేత నా కుమార్తెను స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చెయ్యి అని అడిగాడు. తప్ప తన కుమార్తె గురించి గొప్పగా చెప్పుకోలేదు. దేవహూతి లాంటి సౌందర్యవతి సాధారణం ప్రపంచంలో. అటువంటి అందగత్తె మా అమ్మాయి చేసుకో అని బాహ్య సౌందర్యం గురించి చెప్పలేదు అసలు. నారదుడి వలన నీ గుణములను వినిది. నీవేమిటో ఆవిడికి తెలుసు. నీకు భార్యగా ఉంటే ఎలా ప్రవర్తించాలో తెలుసు. నీ గుణములను విని నీ గుణములకు ఆవిడ ఉప్పొంగింది. అందుకని నీకు భార్య కావాలనుకుంటోంది. అందుకని నువ్వు ఆవిడ్ని భార్యగా స్వీకరించమని చెప్పాడు. ఇప్పుడు అనుకూలత కలుగుతుంది. దేనివల్ల అనుకూలత కలిగేది? పైకి ఆయన 6 అడుగుల పొడుగండి, మీ అమ్మాయి పొడిగెంత? 4, 8. అబ్బే మా వాడికి వీడికి సరిపోదండి. ఏమిటి చేసుకుంటావు పొడుగు? కూర వండుకు తింటావా? పొడుగు పొట్టి, నలుపు తెలుపు, అన్ని అవయవాలు బాగున్నాయా బాగులేవా, తెల్లగా ఉందా నల్లగా ఉందా, ఇవన్నీ కూడా కాలగర్భంలో ఒకనాడు కలిసిపోయేటటువంటి విశేషాలు. ఇవాళ తెల్లగా ఉన్నటువంటి పిల్ల ఏదో ఒక అనారోగ్యం వస్తే నల్లగా అయిపోవచ్చు. నల్లగా ఉన్న పిల్ల పార్వతీదేవంతటి పేరు తెచ్చుకోవచ్చు. రంగులో ఏముంది? శీలంలో ఉంది ఉండేదంతాను. అందుచేత ఎంత అందంగా మాట్లాడారో చూడండి. ఫోటోలు చూసుకోవడం, పొడుగు పొట్టి చూసుకోవడం, హైట్ మిల్లీమీటర్లతోటి సెంటీమీటర్లతోటి చూసుకోవడం ఇవి లేదు. ఆ గృహస్థాశ్రమంలో ప్రవేశించేవాడు ఏది చూసి చేసుకున్నాడు అంటే నీ గుణముల యందు అనురక్త అయినది. అంటే కర్దమ ప్రజాపతి ఎంత గొప్ప మాట మాట్లాడారో చూడండి. ఆవిడ తండ్రి గారు